అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాళెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద గురు భవానీలు మద్దాల శ్రీను, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. చండీ మహోత్సవంలో భాగంగా శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ సారథ్యంలో భవానీ మాలధారణ భక్తులకు భగవద్గీత 18 అధ్యాయాలు నిత్య పారాయణంతో పాటు తాత్పర్య భావాలను భవానీలకు భక్తులకు నేర్పించారు. 18 రోజుల పాటు నిర్వహించిన ఈ భగవద్గీత పారాయణం అనంతరం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో ద్వారకాధీశ కృష్ణుడికి పుష్పాభిషేకం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, ఆయన సతీమణి సంతోష్ కుమారి, కుమార్తె దీపశ్రీ, అల్లుడు పొలిమేర ఓంకార్, సుష్మశ్రీ దంపతులచే ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి పుష్పాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. అలాగే సుమారు 51 రకాల స్వీట్స్ శ్రీకృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవంలో భాగంగా గత నెల 21వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణం ప్రతిరోజు చేయటం జరిగిందని, ప్రతిరోజు పారాయణం ఒక అధ్యాయం, దాని యొక్క తాత్పర్యం భవానీ భక్తులకు వివరించడం జరిగిందని, అలాగే ఈరోజు 18వ అధ్యాయం పూర్తి చేసిన సందర్భంగా భవానీ భక్తుల ఆశ్రమ ఆవరణలో ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి అనేక రకాల పుష్పాలతో అత్యంత వైభవంగా పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పిన విధంగా 18 రోజులు భగవద్గీత పారాయణం భవానీ భక్తులకు చెప్పటం జరిగిందని అన్నారు. దీని ద్వారా ఆశ్రమ భవానీలు 18 రోజులు కూడా నిష్ఠగా విని వాళ్ల మనసులో శ్రీకృష్ణ తత్వాన్ని పెంపొందించుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీత ప్రచారంలో భాగంగా అటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారి ద్వారా ప్రేరణ పొంది ఈ యొక్క భగవద్గీతని చెప్పటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ. శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 31వ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా గత నెల నవంబర్ 21వ తారీఖు నుంచి ఈరోజు
డిసెంబర్ 8వ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత నిత్యపారాయణం ప్రతిరోజు చేయడం జరిగింది. ప్రతిరోజు పారాయణం ఒక అధ్యాయం, అలాగే దాని యొక్క తాత్పర్యం కూడా ఈ యొక్క ఆశ్రమంలోని నా మరియు మా గురుభాని మద్దాల శ్రీని గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీమద్ భగవద్గీత కార్యక్రమం అత్యంత ఘనంగా ఈ యొక్క 18 రోజులు కూడా 18 భాగాలుగా 18 అధ్యాయాలుగా కూడా మేము ఇక్కడ పూర్తిగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు 18వ అధ్యాయం పూర్తి చేసుకొని దాని సందర్భంగా ఇక్కడ ఆ యొక్క ద్వారకాధీశుడికి అత్యంత ఘనంగా అనేక పుష్పాలతో అత్యంత వైభవంగా పుష్పాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఈ 18 రోజులు కూడా శ్రీకృష్ణ తత్వం కోసం మాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు నేను నా శక్తి కొలది శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పిన విధంగా, నాలో ఉన్న పరమాత్మ నాతో చెప్పించిన విధంగా నేనైతే ఇక్కడ భగవద్గీతను ఈ యొక్క 18 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది. మరి దానికి అందరికీ కూడా మా గురుభవాని గారు అలాగే మా భవనీయులు కూడా ప్రత్యేక శ్రద్ధాభక్తులతో ఈ యొక్క 18 రోజులు కూడా భగవద్గీతను విని వాళ్ళ మనసుల్లో శ్రీకృష్ణ తత్వాన్ని పెంపొందించుకున్నారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా చక్కగా అందరూ కూడా మనసు పెట్టి ఇక్కడ ఈ యొక్క భగవద్గీతను వినడం అది జరిగింది. మరి మేమైతే భగవద్గీత ప్రచారంలో భాగంగా మా గురుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారి ద్వారా ప్రేరణ పొంది నేనైతే మా ఆశ్రమంలో ఈ యొక్క భగవద్గీతని నేను చెప్పడం జరిగింది. నిజానికి నాకైతే భగవద్గీత చెప్పడం అయితే రాదు, కానీ చెప్పేలా ప్రేరేపించింది మా యొక్క గంగపరదేశం భావన భక్తుల ఆశ్రమం, అలాగే మా గురుభవాని. ఎందుకంటే నేను ప్రారంభించింది, నేను అనుకున్న సంకల్పం ప్రతిరోజు ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయం తలకు తాత్పర్యం చదువుదాం అనుకున్నాను. కానీ 3వ రోజునే అలా కాదు, ఈ తాత్పర్యంతో పాటు దీని యొక్క భావాన్ని అర్థాన్ని కూడా మాకు చెప్పాలని మా గురుభవాని గారు నాకు ఆదేశించారు. మరి ఆ 3వ రోజు నుంచి నాకేం జరిగిందో తెలియదు, కానీ నేను అలా చెప్పగలుగుతానని కూడా నేను అనుకోలేదు. నాకు తెలిసి నేను చాలా వివరంగానే చెప్పానని నేనైతే భావిస్తున్నాను. దాన్ని సహకరించినటువంటి మా ఆశ్రమాన్ని అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.